మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాకతో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ అన్నారు. డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన ఒంగోలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని, అదే సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు కొంతమంది ముఖ్య నాయకులు పార్టీలో జాయిన్ కావడం జరుగుతుందన్నారు. షోకాస్ నోటీసులపై ఆయన స్పందించారు. జనసేన అధిష్టానానికి వివరణ ఇచ్చామని అన్నారు. డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరేకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు అయినబత్తిన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి మాజీ మంత్రివర్యులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తున్న సంగతి నేను ముందే చెప్పాను. ఆయన రాకని కూడా మేము ఆహ్వానించాము. ఆయన వచ్చినందువల్ల పార్టీ బలోపేతం అయిద్దని మేము మీడియా పరంగా చెప్పాము, మా అధిష్టానానికి కూడా తెలియజేసాము. దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరూ 1 గంట దాకా చర్చలు జరిపారు. ఆ గంట చర్చల్లో ఒంగోలులో భారీ సమావేశంలో కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో సమావేశానికి వాసు గారి ఆధ్వర్యంలో వారి అనుచరులతో కలిసి భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు జరుగుతుంది. మొదటి వారంలో జరుగుతుంది. 2-3 రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి మీ అందరి సమక్షంలో సమావేశ తేదీని, సమావేశ స్థలాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటిస్తారు. వారికి మేము అందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మా జిల్లా జనసేన నాయకులు మేము అందరం కూడా వారి రాకతో ఈ జిల్లాలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ చతురుడు, ఎటువంటి సమస్యనైనా ట్రబుల్ షూటర్గా సాల్వ్ చేయగలిగే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లా జనసేన పార్టీని ఏ విధంగా బలపరచాలి, స్థానిక సంస్థల్లో కానీ రాబో ఎన్నికల్లో కానీ ఏ విధంగా అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో జనసేన తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తారు. వారి నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయటానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. రాష్ట్ర చరిత్రలోనే ఒంగోలులో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు చేరికల్లో ఒంగోలునే మొదటగా ఎన్నుకోవటం అనేది చాలా ఆనందదగిన విషయం. మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాము. ఒంగోలులో ప్రకాశం జిల్లాలో చేరికలు దానికి ఒంగోలు మొదటి వేదిక కావటం కూడా మాకు జనసేన పార్టీకి కానీ మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచే మొదలవుతుంది జనసేన పార్టీ రాష్ట్రంలో అన్ని రకాలుగా పుంజుకోవటానికి. 29లో ఇంకా మరిన్ని సీట్లు మేము గెలుస్తాము. దానికి వేదికగా మొదటి వేదిక ఒంగోలు అవుతుంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మొన్న డొక్కా సీతమ్మ 60వ రోజు అన్నదాన కార్యక్రమంలో నా మిత్రులు కొంతమంది వచ్చారు. మార్కాపురం ఇన్ఛార్జి, దర్శి ఇన్ఛార్జి, గిద్దలూరు ఇన్ఛార్జి, మన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ వంశీ గారు వచ్చారు. వారు అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత మీడియా సమావేశంలో కొంతమంది మీడియా మిత్రులు అడిగిన దానికి వారి మనోభావాల్ని తెలియజేశారు. దాన్ని మీడియాలో వచ్చిన దానికి మాకు అధిష్టానం వివరణ కోరింది. వివరణ మేము ఇచ్చాము. అదంతా బాగానే ఉంది. కానీ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని మాకు షోకాజ్ నోటీసులు వచ్చినాయని బయటకు తీసుకొచ్చారు పార్టీని. వారిని కూడా పార్టీ వారు అది కరెక్ట్ కాదని మాట్లాడారు. మేము వివరణకి వాళ్ళు కూడా సంతృప్తి పడ్డారు. మీడియాలో ఎవరైతే మీకు మీడియాకి లీక్ చేసిన వారు నిన్న పార్టీ ఆఫీసులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఫోటోలు దిగటం, మేమందరం కలిసి పనిచేస్తాం, మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు అని చెప్పడం జరిగింది. మీరు కూడా అర్థం చేసుకోండి, మీడియా మిత్రులు కూడా. మేము
ఒక రాజకీయ పార్టీలో ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరం పనిచేస్తున్నాము. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను చెప్పారు, జనసేన ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అందరితో కలుపుకొని జనసేన పార్టీ బలోపేతానికి ముందుంటానని చెప్పారు. వారిలాగే మేము కూడా అందరం కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కుటుంబంలో అందరం సరి చేసుకున్నాము. నిన్న పార్టీ ఆఫీసులో కూడా అందరూ కూడా కలిసి బాలినేని వాసు గారిని ఒంగోలు నేతలైతేమి ప్రకాశం జిల్లా నేతలైతే అందరూ కలిసి ఆయన్ని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. భవిష్యత్తులో కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా మా వంతులో భాగంగా జనసేన పార్టీ తరఫున భారీగా సమీకరణ చేసి జన సైనికులు వీర మహిళలు పార్టీ అందరం కలిసి కూడా ఆ ప్రోగ్రాంని సక్సెస్ చేయడానికి మేము ముందుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొంతమంది డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ వదంతులు, నమ్మొద్దు. ఈరోజు 65వ రోజు నిరంతరంగా జరుగుతుంది, ఎటువంటి ఆటంకాలు రావు. ఇంకా నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో నాకింకా అండ పెరిగింది, నాకింకా బలం పెరిగింది. ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమానికి ఇంకా నాకు చేయూతనివ్వటానికి ముందుకొస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. నేను కూడా ఇటువంటి సేవా కార్యక్రమానికి నా వంతు సహాయంగా నేను నిలబడతానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నాతో మాట్లాడటం జరిగింది. వారికి మీ మీడియా పరంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కనపర్తి మనోజ్ కుమార్. నేను కొండేపి నియోజకవర్గం సమన్వయకర్తను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో తూచా తప్పకుండా పాటించే వ్యక్తి మన ప్రకాశం జిల్లాలో జడా బాల నాగేంద్ర గారు. ఉదాహరణకి డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం కార్యక్రమం ఈరోజు 65వ రోజు. 65 రోజులు నిరంతరంగా ఈ కార్యక్రమం చేయటం అంటే చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో పాటించే వ్యక్తి మన జడా బాల నాగేంద్ర యాదవ్ గారు. చాలా సంతోషం. అది అందరికీ ఆదర్శం, ఇన్స్పిరేషన్ కూడా మాలాంటి వారికి. ఎందుకంటే నాగేంద్ర అన్న వచ్చిన కాడి నుంచి ఈరోజు కూడా ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క జన సైనికుడు ఇంకా యాక్టివ్గా ఉన్నారు, ఉత్తేజవంతంగా. పార్టీ కూడా బలంగా తయారైంది. అదేవిధంగా నిన్న చూస్తే మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడం, అతి తొందరలో పార్టీలో జాయిన్ అవ్వడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇటువంటి రాజకీయ అనుభవజ్ఞులు సీనియర్స్ కానీ వస్తే మాలాంటి కొత్త నాయకులకి వారు ఇన్స్పిరేషను. వారు అడుగుజాడలో మేము నడవచ్చు. అదేవిధంగా పార్టీ కూడా బలపడడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో పార్టీ బలంగా ఉంది. ఇంకా ఉత్తేజంగా ఇంకా బలపడాలంటే ఇటువంటి నాయకులు రావాలి. మేము స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము ఆమోదిస్తాం, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రకాశం జిల్లాకు సంబంధించి మేము ఖచ్చితంగా శిరస్సు వంచి మేము స్వాగతిస్తాం. అదేవిధంగా జడా బాల నాగేంద్ర అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ప్రకాశం జిల్లాలో ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నాగేంద్ర అన్న గారు. జడా బాల నాగేంద్ర గారికి మా సింగరాయకొండ మండలం తరఫున ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఒక అద్భుతమైనటువంటి డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ నాకు తెలిసి రాష్ట్రంలో నిత్యం 65 రోజుల పాటు కార్యక్రమం ఎక్కడా కూడా చిన్నపాటి సమస్యలు లేకుండా నడపడం అంటే ఇది ఆషామాషా వారం కాదు. మరి ఈరోజు ఒంగోలు పట్టణంలో నాగేంద్ర గారు తీసుకున్న నిర్ణయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి రావటం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్టీలు మారేటప్పుడు ఆయా పార్టీలో విమర్శలు వస్తుంటాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒకటే గమనించుకోవాలా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ కౌంటర్లు మొదలుపెట్టారు. చెత్త వెళ్ళిపోయింది, ఇది ఒక చెత్త. మీతోటి ప్రయాణం చేసేంతకాలం చెత్త అని అప్పుడు అనిపించలేదా? వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్లు చేసి మీ పార్టీలోకి మన శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు, అది ఒక చెత్త, మీ పార్టీ నష్టం జరుగుద్ది అని.
నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి మన పక్కన ఉన్నంతకాలం లేని చెత్త పక్క పార్టీలో పోతే చెత్త ఎలా అవుతుంది? అది బంగారంగా ఎందుకు మలుచుకోకూడదు, ఎందుకు మార్చుకోకూడదు? జనసేన పార్టీలో రాక్షసుడు వచ్చినా కూడా రాముడుగా మారగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జనసేన పార్టీ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పని చేయటానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా అధినాయకుడు సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాట శిరోధార్యంగా భావించి సేవ చేయగలిగిన గుణమైనటువంటి వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలోకి రావాలని 100 సార్లు ఆలోచుకొని వస్తారు. అదేవిధంగా మన వాసన కూడా మన అధినాయకుడితోటి, జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారితో పూర్తిగా చర్చించుకొని, మీరు చెప్పిన మాట వేదం, మీరు ఏది చెప్తారో అదే చేస్తాను, పార్టీలో అందరిని సమన్వయం చేసుకొని అందరినీ కలుపుకొని పార్టీకి మంచి మైలేజీని ఇస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము మా మండలం తరపున కూడా పూర్తిగా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చాలామంది కూడా చేరినప్పుడు పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది. మా జనసేన పార్టీకి రావాల్సిన నిష్పత్తి ప్రకారం రేషియోలు తీసుకోవడానికి కూడా మాకు మంచి బలం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లాలో బలహీనంగా ఉంది అని విమర్శలకి ఇక చెక్ పెట్టి బలంగా పనిచేయడానికి కూడా మేమందరం కూడా రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో పార్టీని పూర్తిగా బలపరిచి పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా నుంచి గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నా నమస్కారాలు.